క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ, కృపగల దేవుడు మరొక మారు మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీ కాళ్ళు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును. నీ కాళ్ళు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మనకు కనిపించని ఉచ్చులు జీవితంలో ఉంటాయి. గమనించండి ప్రియులారా, మనకు కనిపించే ప్రమాదం కంటే కనిపించని ప్రమాదం చాలా భయంకరమైనది. వింటున్నారా? ఒక వ్యక్తి ముందుకు నడుస్తున్నాడు, రహదారి బాగానే కనిపిస్తుంది, కానీ అక్కడ ఒక గొయ్య ఉండొచ్చు, ఒక ఉచ్చు ఉండవచ్చు, ఒక ప్రమాదం దాగి ఉండొచ్చు. అలాగే మన జీవితంలో కూడా కనిపించని శత్రువులు ఉంటారు, తెలియని ప్రమాదాలుంటాయి, ఊహించని పరీక్షలు వస్తూ ఉంటాయి. నమ్మిన వారే మోసం చేయొచ్చు, స్నేహం పేరుతో ఉచ్చు ఉండవచ్చు, అవకాశం అని కనిపించేది పరీక్ష కావచ్చు. కానీ దేవుని పిల్లవాడి గొప్ప భద్రత ఏమిటో తెలుసా? నీకు కనిపించనిది కూడా దేవునికి కనిపిస్తుంది. వింటున్నారా? మన కళ్ళకు రేపు కనిపించదు, కానీ దేవునికి రేపు కూడా తెలుసు. అందుకే ఆయన మన అడుగులకు ముందుగా వెళ్ళి మనలను కాపాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే 91వ సంకీర్తన 3వ శరణంలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, వేటకాని ఉరిలో నుండి దేవుడు మనల్ని విడిపించగలడు. అందుకే చెప్పండి, నాకు తెలియని ఉచ్చు ఉండవచ్చు, కానీ నా దేవునికి తెలియని ఉచ్చు లేదు. వింటున్నారా? దేవుడు నీ కాళ్ళను మాత్రమే కాదు, నీ జీవిత ప్రయాణాన్ని కాపాడుతాడు. కాళ్ళు చిక్కుబడుట అనేది కేవలం శరీర సంబంధమైన విషయం మాత్రమే కాదు. గమనించండి, బైబిల్లో అడుగు లేదా కాలు అనేది తరచుగా మన జీవిత ప్రయాణాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఇలా చెబుతూ ఉన్నాడు, నీ ప్రయాణం మధ్యలో నీవు పడిపోకుండా నేను కాపాడుతాను. కొంతమంది ఇలా అంటారు, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు, ప్రతి అడుగులో ఒక సమస్య ఎదురవుతుంది అని చెప్పేసి. అలాంటి వ్యక్తివి నీవైతే, అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తివి నీవైతే గనక ఈరోజు ప్రభు నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ దారి నీకు తెలియకపోవచ్చు. వింటున్నారా? నీ దారి నీకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను నడిపించే దేవునికి సమస్తమునో తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. 37వ సంకీర్తన 23వ శరణం ప్రకారం, మనుషుని అడుగులు యెహోవా చేత స్థిరపరచబడతాయి. నీ ప్రణాళికలు మారవచ్చు, నీ స్నేహితులు మారవచ్చు, నీ పరిస్థితులు మారవచ్చు, కానీ నిన్ను నడిపించే దేవుడు మారడు. హల్లెలూయా. ఉచ్చు కనిపించినప్పుడు కాదు, కనిపించక ముందే దేవుడు కాపాడగలడు. వింటున్నారా? ఇదే దేవుని సంరక్షణలో ఉన్న గొప్పతనం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలరా, కొన్నిసార్లు మనం ప్రార్థించిన తర్వాత దేవుడు రక్షిస్తాడు, కానీ అనేక సార్లు మనకు ప్రమాదం ఉందని తెలియక ముందే దేవుడు మనలను కాపాడుతాడు. ఒకసారి మీరు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకోండి, కానీ ఏదో కారణంగా వెళ్ళలేకపోయారు, తర్వాత తెలిసింది అక్కడ ప్రమాదం జరిగిందని. మనకు అది యాదృచ్ఛికంగా కనిపించవచ్చు, గమనించండి, కానీ విశ్వాసి ఇలా అంటాడు, అది యాదృచ్ఛికం కాదు, అది దేవుని సంరక్షణ. హల్లెలూయా. కొన్నిసార్లు మూసివేయబడిన తలుపు కూడా దేవుని రక్షణే, కొన్నిసార్లు రాకపోయిన అవకాశం కూడా దేవుని కాపుదలే, కొన్నిసార్లు నెరవేరని కోరిక కూడా దేవుని సంరక్షణే. మనం అనుకుంటాము, దేవా ఎందుకు ఇవ్వలేదు? దేవుడు అంటాడు, నీవు అడిగినది నీకు మంచిది కాదని నాకు తెలుసు, అందుకని దేవుడు లేదు అని చెప్పిన చోట కూడా ప్రేమ ఉంటుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో వచ్చింది, కానీ దేవుడు అతని అడుగులను కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు జీవితాన్ని చూడండి, అతని అన్నదమ్ములు అతనికి వ్యతిరేకంగా నిలబడ్డారు, అతని గోతులో వేశారు,
వారు బానిసగా వేశారు. పోతీఫర్ ఇంట్లో మరి అపవాది నింద వచ్చింది, చెరసాలలో పడిపోయాడు. మానవ దృష్టిలో చూస్తే గనక ప్రతి అడుగులో కూడా యోసేపు చిక్కుకున్నాడు. గమనిస్తున్నారా? కానీ దేవుని దృష్టిలో ప్రతి సమస్య అతన్ని దేవుడు నిర్ణయించిన స్థానం వైపు తీసుకుని వెళ్ళింది. వింటున్నారా? ప్రతి సమస్య అతన్ని ఏం చేస్తుందో తెలుసండి, దేవుడు ఏ మరి స్థానాన్ని నిర్ణయించాడో ఆ స్థానం వైపు తీసుకుని వెళ్ళింది. గోతిలో ఉన్న దేవుడు ఉన్నాడు, బానిసగా ఉన్న దేవుడు ఉన్నాడు, చెరసాలలో ఉన్న దేవుడు ఉన్నాడు, రాజభవనానికి వెళ్ళే మార్గాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ప్రియులారా, మీరు ప్రస్తుతం ఒక కష్టంలో ఉండొచ్చు, కానీ గుర్తించుకోండి, శత్రువు నేను చిక్కించడానికి వేసినటువంటి ఉచ్చుని దేవుడు నీ ఉన్నతికి మెట్టుగా మార్చగలడు. హల్లెలూయా. పాపం కూడా ఒక ఉచ్చే. ప్రతి ఉచ్చు బయట నుండి రాదు. కొన్ని ఉచ్చులు మన హృదయంలోనే ప్రారంభమవుతాయి. చిన్న అబద్ధం, రహస్య పాపం, కోపం, అసూయ, దురాశ, వ్యసనం, చెడు స్నేహాలు, ఇవి మొదట చిన్నవిగా కనిపిస్తాయి, కానీ తర్వాత మన అడుగులను బంధిస్తూ ఉంటాయి. పాపం మొదట చెబుతుంది ఒకసారి మాత్రమే, తర్వాత చెబుతుంది ఇప్పుడే వదలలేవు. అందుకే దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు దేవుడు కేవలం ప్రమాదాల నుండి మాత్రమే కాదు, పాపపు ఉచ్చుల నుండి కూడా నిన్ను కాపాడాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనం ఇలా ప్రార్థించాలా, ప్రభువా శత్రు నుండి మాత్రమే కాదు, నా బలహీనతల నుండి కూడా నన్ను కాపాడు అని చెప్పేసి మనం ప్రార్థించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన దేవుని బిడ్డల. దేవునిపై నమ్మకం ఉంచినటువంటి వాని యొక్క కాలు ఎలా ఉంటుందో తెలుసా? స్థిరంగా ఉంటుంది. 3వ అధ్యాయం మొత్తం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతూ ఉంది. అదేంటో తెలుసా? దేవునిపై నమ్మకం ఉంచండి, మన స్వబుద్ధిని మాత్రమే ఆధారం చేసుకోవద్దు. ఎందుకో తెలుసా? మన జ్ఞానం పరిమితమైనది, కానీ దేవుని జ్ఞానం అపరిమితమైనది. వింటున్నారా? మనకు ఒక అడుగు మాత్రమే కనిపిస్తుంది, కానీ దేవునికి మొత్తం ప్రయాణం కనిపిస్తూ ఉంది. మనకు ఈ రోజు తెలుసు, కానీ దేవునికి నిన్న, నేడు, రేపు అన్నీ తెలుసు. అందుకే నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇలా అడుగు, ప్రభువా ఇది నా ఇష్టమా లేక నీ చిత్తమా? నీ నిర్ణయాలలో దేవునికి స్థానం ఇస్తే గమనించండి, నీ అడుగులలో స్థిరత్వం వస్తుంది. వింటున్నారా? నీ మార్గంలో వెలుగు వస్తుంది, నీ జీవితంలో దిశ వస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ దినపిక వాగ్దాన ప్రకారంగా కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రోజున నీ కాళ్ళు చిక్కుబడకుండగా ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఈ రోజు ఇలా అనుకుంటూ ఉన్నావేమో, నేను తప్పుదారులు చిక్కుకున్నాను, ఒకవేళ లేకపోతే నా జీవితంలో ఒక ఉచ్చు పడింది, ఒకవేళ లేకపోతే నేను బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాయేమో, ప్రియ దేవుని బిడ్డ, కుమార్తె, కుమారుడా, ఇదిగో ఈ వాక్యము నీ కోసమే. నీవు ఎలాంటి చిక్కుల్లో చిక్కుకున్నప్పటికీ కూడా నీ కాలు చిక్కబడకుండా నిన్ను ఆయన కాపాడే దేవుడు, నిన్ను ఆయన తప్పించే దేవుడు. ఆలోచించండి, ఒకసారి ఇలా చెప్పగలవా? నా అడుగులను దేవుడు కాపాడుతున్నాడు. చెప్పగలవా మరొకసారి? నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇంకా గట్టిగా చెప్పగలవా? నా పిల్లలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు, నా భవిష్యత్తును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. శత్రువు వేసినటువంటి ఉచ్చు నుండి నన్ను మరి ఆయన జయించేటువంటి కృప నాకు ఇస్తాడు అని చెప్పేసి కనుక నువ్వు చెప్పగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆలోచించండి నా దేని బిడ్డలారా. ముగింపులో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. మనం గుర్తించుకోవాల్సిన ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు. కనిపించని ఉచ్చులను దేవుడు చూస్తాడు. మనకు తెలియకముందు దేవుడు మనల్ని కాపాడగలడు. దేవుని చేతిలో ఉన్న మన అడుగు చిక్కబడదు. అలాగైతే ప్రియులారా, నీ దారి కష్టంగా ఉండొచ్చు, నీ పరిస్థితి సంక్లిష్టంగా ఉండొచ్చు, నీ ముందు ప్రమాదం ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ నీతో యెహోవా ఉంటే ఉచ్చు నిన్ను బంధించదు. వింటున్నారా? పరీక్ష నిన్ను నాశనము చేయదు, శత్రువు నిన్ను జయించలేడు. నీ అడుగులు దేవుని చేతిలో ఉన్నాయి, నీ కాళ్ళు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ రీతిగా ప్రతి విధమైనటువంటి చిక్కులన్నిటిలో నుంచి కూడా, అపవాదికి తంత్రములన్నిటిలో నుంచి కూడా దేవాది దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి అద్భుతమైన రీతిలో ఆయన కృప, సహాయము, కాపుదల మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.